డెఫినెట్గా అవుట్పుట్ కూడా వస్తుంది. ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు కావచ్చు, ఇండస్ట్రీ ఇక్కడ పోతే అక్కడ పోతాం, ఎక్కడ తెలంగాణ, రాయచూరు. కాబట్టి ఒకసారి జిల్లా ప్రకటిస్తే ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తుంది, జిఎస్టీ. రెండు వలసలు ఆగుతాయి. ముఖ్యంగా మేము బాధపడుతుండేది మా కోసం కాదు సార్, నేను 60 పిల్లల భవిష్యత్తు సార్. ఆలూరు ఏరియాలో 80% నిరక్షరాస్యత ఉంది. మేము ఏం చెప్పినా కూడా అవగాహన చేసుకునే పరిస్థితులలో బేసికల్గా చూసినాం కాబట్టి ఈరోజు బయటకు వచ్చినాము. మీరు చూడండి, 10,000, 5,000, 20,000 జీతాలు చేసేవాళ్ళు. చందన బ్రదర్స్, జిఎంఆర్, మా వాళ్ళు, వెంకటేశ్వర అందరూ కూడా అనుకోని 10 నిమిషాల్లోనే ఇంతమంది వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టింది. వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నారు, బయటికి రావద్దండి అని తొక్కుతున్నారు. బట్ ఒక లెవెల్ వరకు అణిచివేత పనిచేస్తుంది, న్యూటన్స్ లా. కాబట్టి దయచేసి ఆ పరిస్థితి తేకుండా మీరు అనుకుంటే తప్పకుండా అవుతుంది. ఒక కార్యాచరణ చేసుకుని వెంటనే జిల్లా సాధించాలని జేఏసీ తరఫున కోరుతున్నాం. 100 కిలోమీటర్లు పోతాం సార్. ఏదైనా ఎమర్జెన్సీ పన్నా కూడా 100 కిలోమీటర్లు పోయి మేము ప్రయాణం చేసుకుంటున్న పరిస్థితి ఉంది సార్. కాబట్టి మీరు స్వీయంగా సార్ డిస్ట్రిక్ట్ తీసుకోవాలి. అందరూ పడతారు. సొంత భవనాలు వస్తాయి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వస్తుంది, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత భవనాలు కూడా వస్తాయని చెప్పేసి మా ఆవేదన సార్. మేము డిగ్రీలు పూర్తి చేసుకొని ఇవాళ రోడ్ల బయట తిరుగుతూ ఉంటే మాకు చాలా అసహ్యం వేస్తూ ఉంది, డిగ్రీలు పూర్తి చేసుకొని కూడా. కాబట్టి జిల్లా అయితే పరిశ్రమలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మా ఆవేదనతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. గతంలో నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా చాలా వెహికల్ చూశారు సార్. సో ఈ రాయలసీమ పశ్చిమ ప్రాంతంలోన ఆ వలసల నివారణ అరికడతామని నారా లోకేష్ గారు కూడా స్పష్టంగా యువగలం పాదయాత్రలో చెప్పారు సార్. సో గత 20 నెలలు అవుతుంది సార్ ప్రభుత్వం ఏర్పడింది. సో ఈ ప్రాంతంలో వలస నివారణ తగ్గాలన్నా, పరిశ్రమలు రావాలన్నా అన్ని క్లస్టర్ యూనివర్సిటీలు కూడా లేవు సార్. పనులకే పోవాలి సార్ చదువుకోవాలంటే. పీజీ సెంటర్ లేదు సార్. ఇంత పెద్ద ఆదోని డిస్ట్రిక్ట్ అయినా పీజీ ఉన్న పీజీలు కూడా ఎత్తేసినారు సార్. యుగ్న యూనివర్సిటీ అంటే యుగ్న యూనివర్సిటీలు కూడా ఎత్తేసారు. అంబేద్కర్ యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు మనకి 14 ఏళ్ళు సర్వీస్ అందించింది సార్. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అంబేద్కర్ యూనివర్సిటీ కూడా ఎత్తేయడం జరిగింది సార్. ఓపెన్ ఏదో వలసలు పోయే ఇంకొకటి ఏదో మ్యారేజ్ అయిన వాళ్ళు చదువుకోవాలంటే కూడా అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్ కట్టుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రభుత్వం ఏమంటుందంటే మా దృష్టికి ఇప్పటివరకు రాలేదు. మేము సార్ నారా లోకేష్ గారికి పాదయాత్ర వచ్చినప్పుడు ఇచ్చినాం సార్.